ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్న చందంగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ట్రంప్ సుంకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజా సుంకాలలో భాగంగా భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, EU అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా EU అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తుంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకు వస్తేనే దీన్ని అమలు చేద్దాం అని US అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా EU అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ త్వరగా శాంతి నెలకొల్పాలని EU కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దశగా ఆలోచన మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంపై భారత్, చైనాలపై ట్రంప్ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే భారత్పై 50% సుంకాలు విధించారు. ఇటీవల SCO సమ్మిట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధినేత పుతిన్తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనిపై కూడా ట్రంప్ తన అక్కసును వెళ్లబుచ్చుకున్నారు. మరోవైపు భారత్తో నెలకొన్న వాణిజ్య అడ్డంకులు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్, మోదీల భేటీ ఎలాంటి సత్ఫలితాలు ఇస్తుందో అనేది వేచి చూడాల్సిందే.